వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏ స్పెషల్స్ తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు. మా అమ్మాయికి నాకు చికెన్ తీసుకొచ్చి బయటకు వెళ్ళిపోయారు అనమాట, ఏదో పని ఉందని చెప్పి. అండ్ మా అత్తయ్యకేమో ఎగ్ కర్రీ చేయమన్నారు, నాన్ వెజ్ తినకూడదు కదా అని చెప్పి. అందుకోసం ఇద్దరికి ఒకసారి కర్రీ కోసం నేనైతే రెడీ చేసుకున్నాను. ఆనియన్స్ టమాటోస్ బాగా మగ్గనిచ్చాక చికెన్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వాటర్ అంతా బయటకు వచ్చి బాగా ఎవాపరేట్ అయ్యే వరకు కూడా ఉంచుకోవాలి. అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. ఇటు పక్కేమో ఆనియన్స్ టమాటాస్ బాగా మగ్గనిస్తున్నాను ఎగ్ పులుసు కోసం. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు మిక్సీలో వేయకుండా ఇలా దంచి వేస్తానమాట. ఇలా దంచిందే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఎగ్ పులుసులోకి ధనియాల పొడి, కారం, ఉప్పు వేసేసుకున్నాను అనమాట. కొంచెం వేగనిచ్చాక అప్పుడు రెడీగా పెట్టుకుని చింతపండు పులుసు అయితే వేసాను అనమాట. అది కొంచెం బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇలా ఎగ్స్ వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు చల్లుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్పు పసుపు కారము, చింతపండు పులుపు వేస్తాం కదా ఎగ్ పులుసుకి. అయితే అందులో ఉండే ఉప్పు కారము పులుపు కరెక్ట్గా సరిపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎగ్ పులుసు. అండ్ చికెన్ కర్రీ చూసారా, వాటర్ అయితే ఈ విధంగా వస్తుంది, ఇంకొంచెం ఉడకాలన్నమాట. నేనైతే కారం యాడ్ చేయలేదు. ఫస్ట్లోనే కారం యాడ్ చేస్తే బాగుంటుంది, కానీ మా అమ్మాయి కోసం నేను యాడ్ చేయను కదా. సో ఏంటంటే బాగా ఉడికిపోయాక మా అమ్మాయికి కొంచెం విడిగా తీసేసి, పిల్లలకి కంపల్సరీ నాన్ వెజ్ బాగా మెత్తగా ఉడికించాలి. వాళ్ళ కోసం మనం కూడా బాగా మెత్తగానే తినాలి, తప్పదు. చూసారు కదా, బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. మా అమ్మాయికి అయితే కొంచెం తీసి నేను కొంచెం కారం వేసి ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఉంచాను, గరం మసాలా అది వేసి. చికెన్ అయితే బాగా పర్ఫెక్ట్గా అయితే బాయిల్ అయింది. రైస్, చికెన్ విత్ ఎగ్ కర్రీ. నేను ఇదే ఫస్ట్ టైం ఎగ్ అలా యాడ్ చేశాను, ఎక్కడో చూశాను అనమాట, ఎలా ఉంటుందని ట్రై చేశాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎగ్ పులుసు మా అమ్మకి తీసిన కర్రీ. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.